संधीकृतशराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చదువుదాము. ముప్పై 37 నుంచి కదా చదవాల్సింది. 37. ఓకే, చదువుదాం. 1వ అధ్యాయము 41 నుంచా? ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. 41వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః
యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్. విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. నిన్నంతా అర్జునుడు చెప్పినటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు చక్కగా ఆలకిస్తూ ఉన్నాడు. అంతకుమించి ఇంకేం జరగల. చివరిగా అర్జునుడు తను చెప్పదలుచుకున్నటువంటిదంతా ఒక రకంగా ఏంటంటే వెళ్ళగక్కటం అంటాం మనం. తన బాధనంతా వెళ్ళగక్కాడండి అంటాం. చెప్పడం కాదు, వెళ్ళగక్కటం. అట్లాగే తన లోపల ఉన్నది ఏం దాచుకోకుండా బయటికి కక్కేశాడు. ఏంటి? రెండు విషయాలను ముఖ్యంగా చెప్తున్నాడు. ఒకటి జాతి ధర్మాలు, రెండోది కుల ధర్మాలు. అంటే మన రాజ్యానికి సంబంధించినంత వరకు మనం పెట్టుకున్నటువంటి కొన్ని నియమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. రెండవది ఒక దేశం యొక్క శ్రేయస్సుని కోరుతూ అక్కడ ఉన్నటువంటి మతాలు లేకపోతే ఇతర జాతులు ఏవైతే ఉన్నాయో సంస్థాగతంగా అక్కడక్కడ ఉన్నటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెట్టుకున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా నెమ్మదిగా కనుమరుగైపోతాయి. అవన్నీ కూడా మాయమైపోతాయి. మాయమైపోయినందువల్ల ఏం జరుగుతుంది? ఫైనల్గా వర్ణ సంకరం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ వర్ణ సంకరమే కనుక ఒకవేళ జరిగితే ఏం జరుగుతుందంటే వర్ణ సంకరానికి కారణమైనటువంటి వాళ్ళు ఆ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అందరూ కూడా ఏమవుతారట? నరకే నియతం వాసః. వీళ్ళందరూ కూడా నరకానికి పోతారు. నరకంలో ఆవాసం ఉంటారు వీళ్ళందరూ. అంటే నరకం నుంచి విముక్తి అనేటువంటిది వీళ్ళకి లభించదు. పోకపోవడానికి గల కారణం చెప్పాడు. లుప్త పిండోదక క్రియాః. ఎందుకనంటే అందరూ చనిపోయిన తర్వాత వాళ్ళకి తర్పణాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, పితృదేవతలకి తర్పణాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఇంకెవరు మిగలరు. కాబట్టి వాళ్ళు శాశ్వతంగా నరకంలోనే ఉండిపోతారు. వాళ్ళ ఆత్మలు శాంతించవు అని చెప్పి చివరికి ఏం చెప్తున్నాడు? యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః. ఒకవేళ నేను ఎటువంటి ప్రతీకారేచ్ఛ లేకుండా కౌరవుల్ని సంహరించాలి అనేటువంటి ఏమాత్రం ఇచ్ఛ అనేటువంటిది లేకుండా నిలబడి అందరూ కలిసి నా మీద అశస్త్రం, నేను నా చేతిలో ఎటువంటి ఆయుధాలు లేనప్పటికీ కూడా అందరూ నా మీదకి ఆయుధాలు విడిచిపెట్టినప్పటికీ కూడా తన్మే క్షేమతరం భవేద్, అది నాకు క్షేమమే, దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఏమంటున్నాడు? ఒక రకంగా నా చావుకి కూడా నేను సిద్ధపడుతున్నాను. ఇప్పుడు మనం చేసేటటువంటిది తప్పు, ఇప్పుడు మనం చేసేటటువంటిది పాపము, ఇప్పుడు మనం చేసేటటువంటి దానివల్ల నరకానికి వెళ్తాము. దానికన్నా కూడా చావడానికి కూడా నేను సిద్ధమే, నేను ఈ యుద్ధం చేయను అని చెప్పి ఏం చేశాడట? చివరికి ఏం జరిగింది అనేటువంటి ఘటనని సంజయుడు అక్కడ చెప్పాడు. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశతు. ఈ రణరంగంలో ఈ విధంగా అర్జునుడు అనేటువంటి వాడు మాటలు చెప్పేసి చివరికి ఏం చేశాడట? ఆయన రథం యొక్క ఉపస్థ భాగంలో కూర్చున్నాడు.
కూర్చునే ముందు ఏం చేశాడు? విసృజ్య సశరం చాపం, సశరం చాపం, చాపం అంటే ధనుస్సు, సశరం దాంట్లో పెట్టేటటువంటి బాణాలతో సహా మొత్తం అంతా విసిరేశాడు. విసిరేసి అంటే ఓ పక్కన పడేశాడు అనమాట. పక్కన పడేసి ఒక రకంగా అంటాం అస్త్ర సన్యాసము అంటారు. అస్త్ర సన్యాసం అంటే ఏంటి? అన్నీ విడిచిపెట్టేసేసి సరెండర్ అయిపోవడం అనమాట. సరెండర్ అయిపోవడం. ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, యుద్ధంలో రెండు పక్షాలు ఉంటాయి, యుద్ధం చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు ఒకవేళ యుద్ధంలో నేను ఓడిపోతాను అని నాకు తెలిసిందనుకోండి, తెలిసినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఎలాగో నేను ఓడిపోతాను కదా, అంటే నేను చచ్చిపోతాను కదా, దానికన్నా కూడా అస్త్ర సన్యాసం కనుక చేసేస్తే ప్రాణాలతో విడిచిపెడతారు. ఇదొక రూల్ ఉంది. ఒకవేళ నేను అస్త్రాలన్నీ పక్కన పడేస్తే ప్రాణాలతో వదిలేస్తారనమాట. కనీసం అలాంటి అవకాశానికి కూడా ఒక్కొక్కసారి, అంటే ప్రాణం మీద తీపి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఎట్లా వెళ్తారంటే, యోధుడైనటువంటి వాడు చావుకి సిద్ధపడే వెళ్తాడు. అది మాత్రం క్షత్రియ ధర్మంలో ఉన్నటువంటి లక్షణం అది. ఇప్పుడు కూడా మీరు చూడండి, కొన్నిసార్లు ఈ నక్సలైట్లకి పోలీసులకి మధ్యలో ఎన్కౌంటర్స్ జరుగుతుంటాయి. ఈ ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు విచిత్రంగా ఏంటంటే, ఆటోమేటిక్గా కొంతమంది నక్సలైట్లు చనిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, నక్సలైట్లు సరెండర్ అయిపోతారు. ఎందుకని? బతికుంటే కనీసం బతికన్నా ఉంటాం, సరెండర్. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఏమంటారంటే, పోలీసులు ఏమడుగుతారంటే, ఆయుధం కింద పడే అంటారు. ఆయుధం కింద పడేసి హ్యాండ్స్ అప్ అంటారు. నా చేతుల్లో ఏం లేదు చూసుకో, హ్యాండ్స్ అప్, నేను ఎదురు తిరగడానికి నేను సిద్ధంగా లేను. మామూలుగా ఎప్పుడైనా సరే సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం, హ్యాండ్స్ అప్, తుపాకీ చూపించేమంటారు, హ్యాండ్స్ అప్ అనగానే హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్ అంటే ఏంటి? చేతులు ఎత్తేసా నేను, నా దగ్గర ఇంక నేను నిన్ను ఎదుర్కోవడానికి, నీ మీద తలపడడానికి కానీ ఇంక నేను సిద్ధంగా లేను, నీకు సరెండర్ అయిపోతున్నాను అని చెప్పడం. ఒక రకంగా ఇక్కడ ఏంటంటే, యుద్ధం చేసి ఆ యుద్ధంలో చెయ్యలేనటువంటి స్థితి వచ్చినప్పుడు, అవతల వాళ్ళది పై చేయి అయినప్పుడు సరెండర్ అయిపోవటం ఒక అర్థం ఉంది దాంట్లో. ఇక్కడ అసలు యుద్ధమే మొదలు కాల, అసలు ఇంతవరకు యుద్ధం మొదలు కాల. మొదలు కాకుండానే అర్జునుడు కౌరవులకి సరెండర్ అయిపోతున్నాడు. ఇది మామ ప్రతీకారం, నేను ఇప్పుడే హ్యాండ్స్ అప్, అశస్త్రం శస్త్రపాణయ, వదిలేస్తాను అన్నింటినీ, వాళ్ళు నన్ను చంపినా సరే ఐఎమ్ రెడీ టు డై, చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి, దానికి అంటే నేను సరెండర్ అయిపోతున్నాను అన్నటువంటిది తెలియజేయడం కోసం అని చెప్పి అస్త్ర సన్యాసం కూడా చేసి, శోక సంవిఘ్నమానసః, కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని దుఃఖితుడైనటువంటి మనస్సుతోటి వెనకపోయి కూర్చున్నాడట. ఇప్పుడు ఇటువంటి అర్జునుడు మన కళ్ళ ముందు ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ గమనిస్తున్నాడు ఇదంతా. ఒక అదృష్టం ఇదంతా, దీంట్లో కొంత అదృష్టం కూడా ఉంది. అర్జునుడు తనకున్నటువంటి దుఃఖం చాలా దుఃఖం. ఎందుకని ఇప్పుడు ఎవరిని చూసి దుఃఖం వచ్చింది? ఇదంతా బాంధవ్యాలని చూసి, బంధుత్వాలను చూసి దుఃఖం కలిగింది. మరి ఇంత దుఃఖం ఉన్నప్పుడు ఈ దుఃఖాన్నంతా మామూలుగా అయితే ఎవరికి చెప్పుకోవాలి? మనమైతే ఎవరికి చెప్పుకుంటాం చెప్పండి? మనకు ఏదన్నా కష్టం వచ్చింది ఎవరికి చెప్పుకుంటాం? మొట్టమొదట వీలైనంత వరకు ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటాం ముందుగా. కొంతమంది స్నేహితులకి చెప్పుకుంటారు కదా. ఇక్కడ చూడండి, తనకంటే పెద్దవాడైనటువంటి ధర్మరాజు ఉన్నాడు, తన కుటుంబీకులైనటువంటి భీముడు, లేకపోతే నకులుడు, సహదేవుడు ఉన్నారు. వీళ్ళెవరికి చెప్పుకోలేదు చూడండి. ఇంకెవరికి చెప్పుకుంటాడు చెప్పండి? పోనీ గుర్రాలకి చెప్పుకుంటాడా? ఏనుగులకి చెప్పుకుంటాడా? వేరే రాజులకి చెప్పుకుంటాడా? తనకున్నటువంటి దుఃఖాన్ని మొత్తాన్ని కూడా ఎవరికి చెప్పుకున్నాడు? స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి చెప్పుకోండి, మీకు దుఃఖాలన్నీ సొల్యూషన్ దొరుకుతుంది. వాళ్ళకి వీళ్ళకి చెప్తే ఏమవుతుంది? ఈ ప్రపంచం ఎట్లా ఉంటుందో తెలుసా అండి? మనకేదన్నా కష్టం వచ్చిందనుకోండి, అది మన బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎవరికో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుని కొంత స్వాంతన పొందుదాము అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. మనం వెళ్ళి వాళ్ళకి మన కష్టాలు చెప్పుకోవడానికి మనం వాళ్ళ ఇంటికి వెళ్తే చివరికి ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ కష్టాలు విని మనం ఇంటికి రావాలి. మన కష్టాలు వినేవాడు ఎవడు ఉన్నాడండి ఈ ప్రపంచంలో?
మనం ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ కష్టాలు చెప్పడం మొదలు పెడతారు మనకి. కానీ ఇక్కడ మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ అన్ని తన కష్టాన్నంతా చెప్పుకుంటే మొత్తం విన్నాడు, ఓపిగ్గా విన్నాడు. మీరు కూడా ఏం చేస్తారంటే ఎవరైనా వచ్చి మీ ముందు లబో దిబో అని ఏడుస్తున్నారనుకోండి, ఏం చేయదు, సైలెంట్గా ఉండండి. మీరు మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళు ఇంకా ఎక్కువ ఏడుస్తారు, ఇంకా రాగం పెట్టి ఏడుస్తారనమాట. అందుకని 6 రాగం వద్దు, వదిలేసేయండి. వాళ్ళు ఏడుస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇక నెమ్మదిగా మనం ఇప్పటిదాకా జరిగిందంతా కూడా ఏంటి, కథ. ఇదంతా ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. ఈ సంభాషణ అంతా కూడా కథకి సంబంధించినటువంటి విషయం, 1వ అధ్యాయం. కాబట్టి తనకున్నటువంటి దుఃఖాన్నంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పుకున్నాడు. అర్జునుడు విషాదంలో ఉన్నాడు కాబట్టి ఆ విషాదం కూడా ఏమైపోయింది, ఇక్కడ అర్జున విషాద యోగం కింద మారిపోయింది. ఇక తర్వాత వచ్చేటటువంటిది సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలో నిన్న మొదటి శ్లోకాన్ని చదివాము, ఇంకొకసారి చదువుదాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః. సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఆ పిల్లలు పాపం పుస్తకం పట్టుకున్నారు కానీ ఏ పేజీలో ఉందో తెలియదు వాళ్ళకి. తీశారు, ఓపెన్ చేశారా? ఎవరైనా హెల్ప్ చేయండి, పెద్దవాళ్ళు హెల్ప్ చేసి పెట్టండి. రైట్. సంజయ ఉవాచ. మధ్యలో స్టోరీలోకి వచ్చాం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అన్నమాట. సంజయ ఉవాచ తం తథా కృపయా ఆవిష్టం. ఈ విధంగా కృపణ భావంతో, అంటే దుఃఖంతో, శరణాగత భావంతో ఎవరైతే ఆవిష్టం మొత్తం అంతా కూడా ఆవహించిపోయిందో, అశ్రుపూర్ణాకులేక్షణం. అశ్రువులంటే కళ్ళు. అశ్రుపూర్ణం, అతని కళ్ళు నీళ్లతో నిండిపోయాయట. ఎవరు కళ్ళు? అర్జునుడి యొక్క కళ్ళు కన్నీళ్లతోటి నిండిపోయాయి. అటువంటి వాడు విషీదం తం, విషాదంలో ఉన్నటువంటి అటువంటి అర్జునుడు ఇదం వాక్యం ఉవాచ, ఈ వాక్యాన్ని పలికాడు. ఎవరితో పలికాడు? మధుసూదనుడితోటి పలుకుతున్నాడు. బాగా దుఃఖంలో ఉన్నటువంటి వాడు, బాధలో ఉన్నటువంటి వాడు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని, కళ్ళ నిండా నీళ్లు కుక్కుని, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని ఆ దుఃఖంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతోటి ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు. దీనికి చిన్మయానంద స్వాములు వారు ఏమంటారంటే, దీన్ని మామూలుగా మనకు అనేక రకాలైనటువంటి జ్వరాలు వస్తూ ఉంటాయి కదండి. టైఫాయిడ్, మలేరియా, ఈ మధ్యకాలంలో ఏవో స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, ఇట్లాంటి అనేక జ్వరాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళంతా నొప్పులు, చాలా బాధ, దుఃఖంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటిది ఏంట్రా అంటే అర్జున ఫీవర్ అంట. దీని పేరు అర్జున జ్వరం. అర్జునుడికి ఒక జ్వరం వచ్చిందనమాట, దాని పేరు అర్జున జ్వరం, అర్జున ఫీవర్. కాబట్టి అర్జునుడు ఏంటి, ఒక రకమైనటువంటి దుఃఖంలో, బాధలో ఉన్నాడు. ఆ దుఃఖాన్ని చెప్తున్నాడు అనమాట. అర్జున ఫ్లూ. సంజయ ఉవాచ. సంజయుడు
అంటున్నాడు. ఏమంటున్నాడు కథలో? కృపయా ఆవిష్టం అశ్రుపూర్ణ ఆకుల ఈక్షణం. ఈ కళ్ళ నిండా నీళ్లు నిండినటువంటి వాడు విషీదంతం ఇదం వాక్యం మధుసూదన ఇదం వాక్యం ఉవాచ. మధుసూదనుడితోటి ఈ వాక్యం అంటున్నాడట. ఏమన్నాడు? శ్రీ భగవానువాచ. అటువంటి అర్జునుడితోటి శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు. యాక్చువల్గా వాస్తవంగా అర్థం అది. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం. స్వర్గ్యం యాక్చువల్గా రాకి గావొత్తు ఉంది, దానికి యావొత్తు ఉంది, పక్కన సున్నా కూడా ఉంది. మామూలుగా మనకి స్వర్గం అనటం అలవాటు, కానీ దానికి యావత్తు కూడా కలిపినప్పుడు స్వర్గ్యం, స్వర్గ సంబంధమైన అని చెప్పడం అన్నమాట. అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఒకసారి నా చిన్నప్పుడు నేను 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్న టైంలో అనమాట, మాకు తెలిసిన వాళ్ళ బ్రదర్ది పెళ్ళి గుంటూరులో. విజయవాడ నుంచి అందరం వచ్చాము. అటువైపు నుంచి ఆ మగ పెళ్ళి వాళ్ళు ఆడపెళ్ళి వాళ్ళు అందరూ కూడా బస్సు వేసుకుని నరసరావుపేట నుంచి వచ్చారనమాట. పొద్దున్నే రాత్రి పెళ్ళి అయిపోయింది, అర్ధరాత్రి పెళ్ళి అది. రాత్రి పెళ్ళి అయిపోయింది, పొద్దున్నే బయలుదేరాలి. ఆ బస్సు బయలుదేరి ఆ పెళ్లి వాళ్ళందరినీ తీసుకుని నరసరావుపేటకి వెళ్ళిపోవాలన్నమాట. కరెక్ట్గా ఆ టైంకి పరిస్థితి ఏంట్రా అంటే, అందరూ పాపం రాత్రి అంతా మెలకుగా ఉన్నారా, లగేజ్లు కాఫీలు తాగారు, గబగబా లగేజ్ అంతా సర్దుకున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లోపల కూర్చున్నారు, అంతా అయిపోయింది, అంతా సెట్ అయిపోయింది. డ్రైవర్ కనిపించలా, బస్ డ్రైవర్ కనిపించలా. ఎక్కడున్నాడు అని అంతా ఎదిగితే వాడు ఎక్కడో శుభ్రం తాగేసి పడుకొని ఉన్నాడు. విషమే సముపస్థితం. విషమం అంటే ఏంటి? అవసరమైనటువంటి సమయంలో, విషమమైనటువంటి సమయం అంటే ఆ సమయంలో ఏం జరగాలో అది జరగాల్సినటువంటి సమయంలో విషమ సమయం అంటే అది. అటువంటి సమయంలో ఏం జరగాలి, అది జరగకపోతే దాన్ని తప్పినట్టు అన్నమాట. ఇక్కడ కూడా ఏం జరగాలి? విషమే. యుద్ధం మొదలవ్వాలి. రెండు పక్కల రణభేరీలు మోగించుకున్నారు, శంఖాలేమో పూరించుకున్నారు, రెండు సేనల మధ్యలో రథాన్ని పెట్టారు, అంతా చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత విషమే. ఇటువంటి విషమ పరిస్థితుల్లో అర్జునుడు ఏమన్నాడు? దాన్ని భగవానుడు ఎత్తి చూపిస్తున్నాడు అనమాట. కుతస్త్వా కష్మలమిదం ఇదం కష్మలం కుతస్త్వా. ఈ చెత్త అంతా ఎక్కడి నుంచి వచ్చింది డైరెక్ట్గా అడుగుతున్నాడు. కష్మలం అంటే చెత్త. మన ఇంట్లో రోజు ఊడుస్తాం చూసారా, ఊడిచిన దాన్ని కసువు అంటాం, మనం బయట పారేస్తాం. అది ఈ కసువు అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆయన లోపలికి? కుతస్త్వా ఇదం కష్మలం విషమే సముపస్థితం. పైగా ఎప్పుడు వచ్చింది అది? రాకూడనటువంటి సమయంలో వచ్చింది ఇదంతా. యుద్ధం ప్రారంభమవ్వాల్సి ఉండగా ఒక పక్కన యుద్ధం ప్రారంభానికి ముందు విషమమైనటువంటి సమయంలో, పరిస్థితి అంతా కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఈ చెత్త అంతా వచ్చి నీ మనసులో పడింది. ఇది ఎలాంటిదో తెలుసా? అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. అర్జున గుర్తుపెట్టుకో, 3 విషయాలు చెప్పాడు. అనార్యజుష్టం, అకీర్తికరం, అస్వర్గ్యం. ఏంటి అనార్యజుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం అంటే? మనం జీవిస్తాం. ఎన్నాళ్ళు జీవిస్తాం? 75 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు. ఆయుష్ బాగుంటే 100 ఏళ్ళు కూడా జీవిస్తాం. మొత్తానికి నువ్వు ఎంతకాలం అన్నా జీవించు,
మాకేం నష్టం లేదు. కానీ నీ జీవితానికంటూ ఇంతకుముందు మనం కొన్ని లక్ష్యాలు చూసాం, ధర్మ అర్థ కామ మోక్షాలు, ఇటువంటి లక్ష్యాలు కొన్ని చూసాం. ఇవన్నీ నువ్వు పొందవో మాకు అనవసరం అయ్యా. మొత్తానికి నీ జీవితంలో మూడింటిని గుర్తుపెట్టుకో. నువ్వు బతికున్నంతకాలం ఈ మూడు గుర్తుండాలి, నీ మనసులో దృష్టిలో పెట్టుకొని నువ్వు జీవితాన్ని జీవించాలి. మొట్టమొదటిది ఏంటంటే ఆర్యులు. మనం చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, మనం చేసేటటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, మనం చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు మెచ్చుకోవాలి అంటే మనకంటే గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు, మనకంటే తెలివైనటువంటి వాళ్ళు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు, గురువులు వంటి వారు, అటువంటి వాళ్ళు మెచ్చుకోవాలి నువ్వు చేసేటటువంటి పనులు. ఆర్యజుష్టం. ఆర్యులు అంటే ఎవరు? గౌరవింపదగినటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు, మహానుభావులు, మహాత్ములు. అటువంటి వాళ్ళు మెచ్చుకోవాలి నువ్వు చేసేటటువంటి పనులు. చిన్నపిల్లలు మెచ్చుకోవటం కాదు, అల్పమైనటువంటి వాళ్ళు మెచ్చుకోవటం కాదు, పాపాత్ములు మెచ్చుకోవటం కాదు, అధర్మం చేసేటటువంటి వాళ్ళు మెచ్చుకోవటం కాదు నువ్వు చేసే పనులు. ఆర్యులైనటువంటి వాళ్ళు మెచ్చుకోవాలి నువ్వు చేసేటటువంటి పనులు. కాబట్టి మనం ఎన్నో పనులు చేస్తున్నాం ఈ ప్రపంచంలో. మనం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మన భుక్తి కోసం చేసేటటువంటి పనులు ఉన్నాయి, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేటటువంటి పనులు ఉన్నాయి, రకరకాలైనటువంటి పనులు మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ యొక్క మెప్పుని మనం పొందుతున్నామా లేదా చెక్ చేసుకోండి.